క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ అయిన షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల వాళ్ళు షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది కోల్పోతారు. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ కూడా పొందే హక్కు లేదు అని రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుని మనం అంతా తప్పు పట్టే ముందు అసలు దీనికి సంబంధించిన చట్టం అనేది రాజ్యాంగంలో ఏముందో డిస్కస్ చేసుకోవాలి. క్లాజ్ 3 of the Constitution, Scheduled Caste Order 1950 mandates that only persons professing Hindu, Sikh, or Buddhist religions are recognized as members of a scheduled caste. This provision explicitly excludes individuals who convert to faiths such as Christianity or Islam from holding scheduled caste status. అంటే దాని అర్థం ఏంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. క్రిస్టియన్ మతంలోకి కానీ, ఇస్లాం మతం అంటే ముస్లిం మతంలోకి కానీ కన్వర్ట్ అయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టేటస్ అనేది కోల్పోతారు. ఏ కోర్టు అయినా, ఏ జడ్జి అయినా రాజ్యాంగంలో ఉన్న చట్టాల ప్రకారమే జడ్జిమెంట్ ఇవ్వాలి. సో సుప్రీంకోర్టు షెడ్యూల్డ్ క్యాస్ట్ చట్టాన్ని బేస్ చేసుకుని తీర్పు ఇచ్చింది కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టుని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ చట్టంలో ఉన్న పెద్ద లుసుగు ఏంటంటే హిందూ మతానికి చెందిన షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు క్రిస్టియానిటీలోకి కానీ, లేదా ఇస్లాంలోకి కానీ, లేదా కులం మతం వదిలేసి నాస్తికత్వంలోకి మారినా కూడా వాళ్ళ మీద కుల వివక్ష అనేది సమాజంలో పోతుందా? పోదు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళని కులం పేరుతో తక్కువగా చూడటం అనేది ఓసీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇంట్లో ట్రైనింగ్ ఉంటుంది. సో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కులాన్ని వదులుకున్నా కూడా ఓసీ వాళ్ళు మీ కులం పేరుతో తక్కువ చేసి చూడటం, తక్కువ చేసి మాట్లాడడం అనేది ఆపరు. కాబట్టి ఉన్న చట్టాన్ని సవరణ అంటే అమెండ్మెంట్ చెయ్యాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఏ మతంలోకి మారినా లేదా అసలు కులం మతం వద్దు అనుకున్నా కూడా వాళ్ళకి పుట్టుకతో వచ్చిన హక్కులు ఎప్పటికీ ఉండేలా చట్టాల్లో మార్పులు జరగాలి. పనికిమాలిన పోరంబోకుల్ని పార్లమెంట్కి, అసెంబ్లీకి ఓటేసి పంపించడం కాదు. ఎవడైతే చట్టాల్లో నేను చెప్పినట్టుగా మార్పు తీసుకొస్తాడో అలాంటి రాజకీయ నాయకులకు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఓటేసి గెలిపించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు మీరు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారో మీకు క్లారిటీ ఉండాలి. హిందూ మతం దేవుళ్ళు చేయలేంది మిగిలిన మతాలు దేవుళ్ళు చేస్తారో అనుకోవడం మీ అమాయకత్వం అవుతుంది. డబ్బులు ఏమైనా వచ్చేలా ఉంటే లేదా ఇంకేదైనా బెనిఫిట్ వచ్చేలా ఉంటేనే కన్వర్ట్ అవ్వాలి. ఈ చట్టంలో మార్పులు జరిగే వరకు హిందూ మతం పాటిస్తూ మిగిలిన మతాలను కూడా పాటిస్తున్నట్టు యాక్ట్ చేయాలి తప్ప అఫీషియల్గా మతం మార్పించుకోవడాలు గట్రా చేస్తే మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పోతాయి.